బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. 16 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితాను రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి, నిజామాబాద్ నుంచి షబ్బీర్ అలీ, అదేవిధంగా చెన్నూరు నుంచి జి వివేక్ వెంకటస్వామితో పోటీ చేయనున్నారు. వనపర్తి బోధ్ అభ్యర్థులను మార్చింది కాంగ్రెస్ అధిష్టానం. బోధ్లో వెన్నెల సుఖ్ స్థానంలో ఆదే గజేంద్రకు కేటాయించింది. వనపర్తిలో చెన్నారెడ్డి స్థానంలో మేకరెడ్డికి కేటాయించింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సిపిఐకి కేటాయించింది. మొత్తంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 114 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ, చార్మినార్ స్థానాలను పెండింగ్ లో పెట్టింది. ఇక కొడంగల్, కామారెడ్డి 2 చోట్ల రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 16 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితాను రిలీజ్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి, అదేవిధంగా నిజామాబాద్ నుంచి షబ్బీర్ అలీ, చెన్నూరు నుంచి జి వివేక్ వెంకటస్వామి పోటీ చేయనున్నారు. వనపర్తి బోధ్ అభ్యర్థులను మార్చింది కాంగ్రెస్ అధిష్టానం. బోధ్లో వెన్నెల సుఖ్ స్థానంలో ఆదే గజేంద్రకు కేటాయించింది. వనపర్తిలో చెన్నారెడ్డి స్థానంలో మేకరెడ్డికి కేటాయించింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సిపిఐకి కేటాయించింది. మొత్తం ఇప్పటి వరకు కాంగ్రెస్ 114 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ, చార్మినార్ స్థానాలను పెండింగ్ లో పెట్టింది. ఇక కొడంగల్, కామారెడ్డి 2 చోట్ల రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు.